హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూరి ఆలు కర్రీ తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా అల్లం తురుము వేసుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఆలూని బాయిల్ చేసుకుని పీల్ తీసి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందామండి. ఆలూని 2 నిమిషాలు ఫ్రై చేసుకుని గ్లాసున్నర నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు బౌల్లో 2 స్పూన్ల శనగపిండి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని లిక్విడ్లా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న ఆలూలో వేసుకుందాము. శనగపిండి ఉడికి కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే పూరీ కర్రీ రెడీ అండి. ఇప్పుడు పూరీ తయారు చేసుకుంటానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పూరీ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక ముందుగా తయారు చేసుకున్న పూరీలని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. చూశారు కదండి, పూరీ పొంగుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా పూరీ ఆలు కర్రీ రెడీ అయిందండి. హోటల్ స్టైల్లో ఆలు కర్రీ పూరీ రెడీ అయింది కదండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.